వచ్చినట్లయితే ప్రారంభించుకున్నాం. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభా, శివగల శివాధిపతి పాదాలకి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవ స్తోత్రం. కీర్తనీయ మా దేవుడు, మీరే వెల్పరుడు వంటి వారు లేరు అయ్యా. పరిశుద్ధతలో నీకు సమము సాటి అయిన దేవుడు ఎవరు లేరు కనుక స్తోత్రం. అంటే జీవం కలిగిన దేవుని సన్నిధిలో ఉండడానికి, ఆయన మాటలు వినడానికి, ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు మీరు మాకు ఇస్తున్న కృపకై వందనాలు. ఎప్పటిలాగా ఈరోజు కూడా మీరే మాట్లాడండి, దర్శించండి. వినగల చెవి, గ్రహించగల మనసు ప్రతి బిడ్డకు అనుగ్రహించి నామాన్ని మీరు మహిమపరుచుకోమని నేను ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ దేవ మీ స్వాధీనంలో తీసుకుని మీరే తల్లి మహిమ పెరుగుతూ నేరుగా సృష్టి సమస్తమైన మీరే మాత్రమే ప్రేమ వల్ల అనేక సార్లు మన జీవితాల్లో ఆ సమస్యలను బట్టి మనం ఏ రీతిగా ఉంటామంటే సమస్యకు భయపడి ఇంకా కొన్నిసార్లు సమస్య తీవ్రత అధికమవుతుండగా పారిపోయేవారిగా ఉండడం ప్రారంభిస్తుంది. ఒకవేళ నాకు అనిపిస్తుంది పారిపోవడమే అంటూ జరిగితే నిజంగా సమస్య తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్లు, అంతే కదా. సాధారణంగా ఎవరు కూడా సమస్యను చూసి భయపడేవాళ్ళు, సమస్యను చూసి కృంగిపోయేవాళ్ళు. అయితే సమస్య తీవ్రత అధికమవుతుండగా, సమస్య యొక్క తీవ్రత చాలా అధికమవుతుండగా అప్పుడు ఏం చేస్తారు అంటే పారిపోయేవారిగా ఉండడం ప్రారంభిస్తారు ప్రేమ వల్ల. ఎందుకంటే ఆ సమస్య యొక్క తీవ్రత అంత గొప్పగా ఉండడం ప్రారంభం. మరి అంత గొప్పగా ఉన్న ఆ సమస్యను చూసి పారిపోయేవారిగా ఉంటే దేవుడు ఈరోజు చెప్తున్నమాట, సమస్యను చూచి మనం పారిపోయేవారిగా కాదంట ప్రేమ వల్ల ప్రార్థించే వారిగా ఉండాలన్నది దేవుని ఉద్దేశం. అనేక సార్లు సమస్యను చూసి మనం భయపడి పారిపోతుంటే దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, మీరు సమస్యను చూసి పారిపోయే వ్యక్తులు కాదు, ప్రార్థించే వ్యక్తులు. ఈ మాట చెప్తుండగా నిజంగా ప్రేమ వలన వాక్యం చూస్తున్న బిడ్డల్లో ఒక ఆలోచన కలగడం ప్రారంభిస్తుంది. ఏమని అంటే, మీరు చాలా బాగా చెప్తారు, ఎందుకంటే సమస్య అనుభవిస్తున్నది మేము కదా, కాబట్టి ఆ సమస్య యొక్క తీవ్రత మాకు ఉంటుంది. ఆ సమస్య తీవ్రతలో నిజంగా ప్రార్థించగలుగుతారా? పారిపోయే అంత సమస్యలో కూడా ప్రార్థించగలిగి నిజంగా పారిపోయే వారిగా ఉంటాం, కానీ ప్రార్థించగలగడం అనేది నిజంగా ఉంటుందా? లేకపోతే అటువంటి కార్యం జరుగుతుందా? మరి దేవుడు ఎందుకు అటువంటి వాటిని కోరుకుంటున్నాడు అంటే, దేవుడు ఎప్పుడు కూడా ప్రేమ మనకు అసాధ్యమైన ఎప్పుడు కూడా చెప్పే దేవుడు కాదు మన దేవుడు. హల్లెలూయా. మరి ఆ దేవుడు చెప్తున్నాడు, మీరు సమస్యను చూచి పారిపోయేవారిగా కాదు, ప్రార్థన చేసేవారిగా ఉండాలన్నది దేవుని ఉద్దేశం అండి. హల్లెలూయా. మరి దేవుడు ఏ రీతిగా పారిపోయిన జీవితాలను ప్రార్థించే జీవితాలుగా, సమస్యలు విజయం పొందిన జీవితాలుగా మార్చాడో కూడా ఈ దినపు వాక్య భాగంలోంచి నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. మొదటిగా నిర్గమకాండము 2వ అధ్యాయము 14-15 వచనం చదువుకుందాం. నిర్గమకాండము 2వ అధ్యాయం 14-15 వచనం. అప్పుడతడు అన్యాయము చేసిన వాని చూచి, నీవేళ నీ పొరుగువాని కొట్టుచున్నావని అడుగగా, అతడు, మా మీద నిన్ను అధికారినిగాను తీర్పరినిగాను నియమించిన వాడెవడు? నీవు ఆ ఐగుప్తీయుని చంపినట్లు నన్నును చంపవలెనని అనుకొనుచున్నావా అనెను. అందుకు మోషే, నిశ్చయముగా ఈ సంగతి బయలుపడెననుకొని భయపడెను. ఫరో ఆ సంగతి విని మోషేను చంపచూచెను గాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను. ఇక్కడ చూస్తే ప్రేమ వల్ల మోషే జీవితంలో ఒక భయంకరమైన సమస్య వచ్చినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. సో మోషే జీవితంలో ఒక అన్యాయం చేసిన ఒక ఐగుప్తీయుని కొట్టి చంపాడు. తర్వాత ఏమైందంటే ఇద్దరు ఇశ్రాయేలీయులు అది కొట్టుకుంటుండగా పోట్లాడుతుండగా అప్పుడు అన్యాయం చేసిన వాని దగ్గరికి వచ్చి, ఎందుకు చేసావంటే ఆ వ్యక్తి అంటాడు, నీవు ఆ ఐగుప్తీయుని చంపినట్లు నన్ను కూడా చంపేదావా అంటే ఇక మోషేలో భయం ప్రారంభమైంది. ఎంత భయము అంటే చంపేస్తావేమో. ఎందుకంటే ఫరో ఎంత కఠినలో మోషేకు తెలుసు ప్రేమ. ఎందుకంటే
ఆ ఫరోకు దయా దాక్షిణ్యం అంటే ఏమీ ఉండదు. సో ఇటువంటి సమయంలో ఇక తన ముందు ఉన్న సమస్య ఏంటి అంటే నిజంగా మోషేని ఫరో చంపేస్తాడు. అంటే మోషే ఐగుప్తులో ఉండాలి అంటే హైలీ ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. ప్రేమికులు ఒక మాటలో చెప్పాలంటే అది సాధ్యపడదు. ఉంటే చచ్చిపోతాడు ప్రేమికులు. ఎందుకంటే ఫరో అనేవాడు అంత బలవంతుడుగా ఉంటున్నాడు. నిజంగా ఆ పరిస్థితుల్లో ఇక మోషే చేసింది ఏంటి అంటే ఈ సమస్యను నేను జయించలేను, లేకపోతే ఈ సమస్య ఎదుట నేను నిలబడలేను. కాబట్టి కాబట్టి ఏం చేస్తాడంటే ఆ సమస్యను చూచి పారిపోయినట్లుగా ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం ప్రేమ వల్ల. అంటే సమస్య తీవ్రత ఎంత ఉంది అంటే నాకు అనిపిస్తుంది 40 సంవత్సరాలు ఏ ప్రాంతంలో మోషే ఉన్నాడో ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే సమస్య యొక్క తీవ్రత అంత బలంగా ఉంది ప్రేమ వల్ల. ఏ మాత్రము కూడా మోషే ఆ ప్రాంతంలో ఉండలేని పరిస్థితిలో ఉండడం ప్రారంభించాడు. కాబట్టి ఈ సమస్య తీవ్రతను బట్టి మోషే ఏం చేశాడు? పారిపోయినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం ప్రేమ. అంటే అంటే సమస్య తీవ్రత ఎంతగా ఉందంటే అక్కడ ఉంటే ఇక మోషే ఉండడు ప్రేమ. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడు మోషే? సమస్య పెద్దది కాబట్టి అక్కడ నుంచి పారిపోయినట్లుగా మనం బైబిల్లో చూడడం ప్రారంభిస్తాం ప్రేమ. ఎందుకంటే ఫరో అటువంటి బలవంతుడు. మాట మార్చి చెప్తే ఆ సమస్య అంత భయంకరమైన సమస్యగా ఉంటున్నది ప్రేమ. ఎందుకంటే ఫరో ఆ దేశం రాజుగా ఉంటున్నాడు. సో రాజుతో కొట్లాడడం అంటే హై ఇంపాసిబుల్. కాబట్టి మోషే ఏం చేశాడు? పారిపోయినట్లుగా మనం చూడడం ప్రారంభించాం. ఎవరిని చూసి పారిపోయాడు? ఫరోను చూసి. ఎందుకు పారిపోయాడంటే అతడు బలవంతుడు కాబట్టి నన్ను చంపు. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? మోషే పారిపోవడం ప్రారంభించాడు కదా. ఇలాగ మనం చూసుకున్నాం కదా, దేవుడు ఏం కోరుకుంటున్నాడు తన బిడ్డల జీవితం నుంచి అంటే దేవుడు పారిపోయేవాడిగా కాదు, ప్రార్థించే వ్యక్తి. అంటే సమస్యను చూచి భయపడి పారిపోయే వ్యక్తులుగా కాదంట. దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు అంటే సమస్యను చూచి ప్రార్థించే వ్యక్తులుగా మనం తయారు కావాలా అన్నది దేవుని ఉద్దేశం. హల్లెలూయా. మరి దేవుడు అనుకున్నాడు, మోషే నువ్వు సమస్యను చూసి ఏదైనా పారిపోయావు కదా. అయితే దేవుని మనసులో ఏముంది అంటే అతడు పారిపోయే వ్యక్తి కాదు, ప్రార్థించే వ్యక్తి కాదు. సమస్యకు ఎదురుగా నిలబడి ఒక ప్రార్థించే ప్రార్థన పుణ్యగా లేకపోతే ఆ ప్రార్థన ద్వారా విజయం పొందుకునే వ్యక్తిగా ఉండాలన్నది దేవుని ఉద్దేశం. హల్లెలూయా. కాబట్టి దేవుడు అదే వ్యక్తిని ఏ రీతిగా ప్రార్థించే వ్యక్తిగా చేశాడు కూడా మనం చూడడం ప్రారంభిద్దాం. నిర్గమకాండము 14వ అధ్యాయము 9-10 వచనం చదువుకుందాం. నిర్గమకాండము 9-10 వచనాలు. ఐగుప్తీయులు అనగా ఫరో రథముల గుర్రములన్నీయు అతని గుర్రపు రౌతులు అతని దండును వారిని తరిమి బయల్సెఫోను ఎదుటనున్న పీహ హీరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగియుండగా వారిని కలిసి కొనిరి. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. ఇక్కడ చూస్తే ప్రేమ వల్ల ఇక్కడ బైబిల్ రాయబడిన మాట ఏమని అంటే ఆ ఫరో రథములు గుర్రములు మొత్తం అంతా కూడా ఇశ్రాయేలును తరుముతుండగా ఇశ్రాయేలు కొన్ని లక్షల మంది ప్రేమ వల్ల కొన్ని లక్షల మంది భయపడిపోయారంట. బైబిల్ రాయబడ్డది వారు మిక్కిలి భయపడ్డారు. ఎందుకంటే అతడు తన సైన్యం అంతటితో సహా తన బలం అంతటితో సహా వస్తుండగా ఇక ఎట్లా ఉంది అంటే ఇశ్రాయేలు అందరూ మిక్కిలి భయపడ్డారంట ప్రేమ. ఇంతగా భయపడుతుండగా ఒకప్పుడు ఐగుప్తు రాజును చూసి పారిపోయిన మోషే ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఒకప్పుడు పారిపోయాడు ప్రేమ. ఇప్పుడైతే మోషే ఏం చేస్తున్నాడో మనం చూడడం ప్రారంభిద్దాం. నిర్గమకాండం 14వ అధ్యాయం 13-15 వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని మనం చదవడం ప్రారంభిద్దాం.
అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పెను. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. హల్లెలూయా. ఇటువంటి ప్రేమ వల్ల లక్షల మంది భయపడుతూ ఉంటే ఇంకా కింది వచనాలు చూస్తే, అయ్యా ఐగుప్తుల్లో మాకు సమాధులు లేవని, ఈ అరణ్యమునకు మమ్మల్ని ఎలా నడిపించేటివి అని ఇశ్రాయేలు ప్రజలు చెప్తూ ఉంటే, ఒకప్పుడు సమస్యను చూసి పారిపోయిన మోషే ఏం చేస్తున్నాడంట, భయపడకండి అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా భయపడకండి, యెహోవా మీ పక్షమున యుద్ధం వచ్చాను, ఆయన కలగబో రక్షణను మీరు ఊరకై ఉండి చూడవలను. పారిపోయే వ్యక్తి ధైర్యం చెప్తున్నాడు. తర్వాత మనం చూస్తే ఎందుకు అంత ధైర్యం కలిగి ఉన్నాడంటే 15 ఉంటది, దేవుని ఎదుట వెళ్ళి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండడం ప్రారంభిస్తున్నాడు. అందుకే అదే మాట కదా బైబిల్ రాయబడింది, అంతలో యెహోవా మోషేతో, నువ్వేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవులని ఇశ్రాయేలీయులతో చెప్పు. హల్లెలూయా. నిజంగా ప్రేమైన వాళ్ళు ఒకప్పుడు ఐగుప్తు రాజు చూసి భయపడి పారిపోయినారు మోషే. ఇప్పుడైతే అటువంటి సమస్య తన కళ్ళ ముందు, నిజంగా చెప్పాలి అంటే అంతకంటే ఎక్కువ సమస్య అని చెప్పవచ్చు. అంటే ఒకవేళ ఒక ఐగుప్తుని నిజంగా చంపితేనే ఫరోకు అంత కోపం వచ్చి ఉంటే, ఇప్పుడు ఐగుప్తు దేశంలో నిజంగా ప్రేమ వల్ల పశువులు పంటలు ఒకవేళ ప్రక్కన పెడితే ఐగుప్తులో ఉన్న తొలిచూరు ప్రతి కుమారుడు చచ్చిపోయి ఉన్నాడు. ఇంకా బాగా చెప్పాలి అంటే ప్రేమ వల్ల ఫరో మొదటి కుమారుడు కూడా చచ్చిపోయాడు. ఎందుకంటే బైబిల్లో రాయబడి ఉంటుంది, శవము లేని ఇల్లే లేదంట. అంటే ఇంకెంత కోపం వచ్చి ఉండాలి. ఒక్క ఐగుప్తిని కొడితేనే, చంపితేనే, ఆ విషయం తెలిస్తేనే మోషే మీద ఐగుప్తు రాజుకు చంపాలన్నంత కోపం వస్తే, ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఆ వచ్చిన ప్రతి సైనికుని ఇంట్లో కూడా శవాలు ఉంటే వారికి ఇంకెంత కోపం ఉంటుంది ప్రేమ. అంటే నిజంగా సమస్య యొక్క తీవ్రత ఒక పీక్ లెవెల్కి వెళ్ళింది. ఎందుకు అంటే ఈ మోషే రావడం వల్లే కదా, ఈ మోషే ప్రార్థన చేయడం వల్లే కదా ఇంత భయంకరమైన నష్టం మా దేశంలో కనీ విని ఎరగని అంతగా మేము లాస్ అయ్యాము అన్న కోపము అంతగా ఉంటుంది. అంటే మోషేనే ఫస్ట్ చంపాలి అనుకుంటారు ప్రేమ చూసిన. ఎందుకంటే ఆ మోషేని చంపితే మిగిలిన వాళ్ళు ఆటోమేటిక్ గా సరెండర్ అయిపోతారు. ఒకవేళ నాకు అనిపిస్తుంది ప్రతి ఒక్కరి టార్గెట్ కూడా మోషేనే ప్రేమ వాళ్ళు. మరి ఇంత భయంకరమైన ఒకప్పుడు ఫరో రాజు ఒక ఐగుప్తుని చంపినప్పుడు వచ్చిన కోపంతో చంపాలంటే ఆ భయపడి పారిపోయిన మోషే ఇప్పుడు ఇంతమంది కోపం నీ మీద రగులుకుంటుండగా, వారు నిజంగా యుద్ధ సన్నద్ధులై నీ మీదికి వస్తుండగా, నిన్ను సమీపిస్తుండగా ఎలా ఉన్నావంటే మోషే అంటాడు, నేను దేవునికి మొరపెడతా. హల్లెలూయా. నిజంగా ప్రేమ వాళ్ళ ఎటువంటి కృప దేవుడు మన జీవితంలో ఇవ్వాలనుకుంటున్నాడు. ఎటువంటి కృప నిజంగా ప్రేమ. ఎందుకంటే అనేక సార్లు మన జీవితంలో సమస్యలను బట్టి పారిపోయి నిజంగా భయపడే వారిగా ఉంటే దేవుడు చెప్తున్న మాట, అయ్యా ఇక మీరు సమస్యలను చూసి పారిపోయే వారిగా కాదు, ప్రార్థించే వ్యక్తులుగా ఉంటారు, తద్వారా విజయం పొందుకునే వ్యక్తులుగా ఉంటారు. నిజంగా నాకు అనిపిస్తుంది ఆ బైబిల్ గ్రంథంలో చూస్తాం కదా, ఎక్కడ కూడా ఆ ఇశ్రాయేలీయులు ఆ ఐగుప్తులు ఎవరు కూడా ప్రాణాలతో మిగలలేదు. అందుకే మోషే అంటాడు, అయ్యా వీళ్ళని చూసి మిమ్మల్ని చంపుతారని మీరు భయపడుతున్నారు కదా, మీకు ఒక మాట చెప్తున్నాను, ఏంటి అంటే ఐగుప్తులలో ఇక అప్పుడు ఎన్నడూ వాళ్ళని మీరు చూడరు అని. హల్లెలూయా. ఇదేంటి ఇంతగా మార్పు, ఎంతగా నిజంగా ప్రేమ. అందుకే దేవుడు చెప్తున్న మాట, ఎప్పుడు ఇటువంటి అద్భుతం జరిగింది అంటే ఎప్పుడైతే పారిపోయాడో బాధపడే వ్యక్తిగా ఉన్నాడు. పారిపోయాడు నిజంగా 40 సంవత్సరాలు తన కుటుంబ సభ్యులు అందరికీ దూరంగా ఉన్నాడు. అది కాదు దేవుడు కోరుకుంటున్నది, నిజంగా ప్రార్థించే వ్యక్తిగా. ఎప్పుడైతే మోషే ప్రార్థించే వ్యక్తిగా మారడం ప్రారంభించాడో, ఏ సమస్య అయితే
ఏ సమస్య అయితే మోషే ఐగుప్తులోంచి పారిపోయేటట్టుగా చేసిందో అదే ఐగుప్తీయులు ఇశ్రాయేలు జీవితంలో ఇక ఎన్నడూ లేకుండా చూడకుండా చేసే అంత పరిస్థితులకి మారడం జరిగింది. హల్లెలూయా. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? అనేక సార్లు దేవుని నమ్ముకున్న బిడ్డలు తమకున్న సమస్యలను బట్టి భయపడి పారిపోతూ ఉంటారు. అయితే దేవుడు చెప్తున్నాడు, పారిపోయే వారిగా కాదు, మీరు ప్రార్థించే వ్యక్తులుగా, తద్వారా విజయాన్ని పొందుకునే వ్యక్తులుగా ఉండడం ప్రారంభించని అంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేనా? ఒక మోసే జీవితంలో ఇంకా దేవుడు ఏ రీతిగా పారిపోయిన వ్యక్తుల జీవితంలో ప్రార్థించే వ్యక్తులుగా ఉంటూ ఆ సమస్యను నిజంగా ప్రేమ వలన ఎదుర్కొన్నారు. ఇక్కడ మనం చూడడం ప్రారంభిద్దాం. ప్రేమ వలన ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకున్నాం. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు. ఇక్కడ చూస్తే ప్రేమ వలన బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట యాకోబు జీవితంలో ఒక సమస్య రావడం ప్రారంభమైంది. ఏంటి అంటే తన అన్న తాను చంపుతాడని ఇక యాకోబు ఏం చేస్తున్నాడు? తన తండ్రి ఇంటిని విడిచిపెట్టి తన మామ అయిన లాబాను ఇంటికి వెళ్తున్నట్టుగా ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం. అంటే తన జీవితంలో ఒక సమస్యను బట్టి తాను ఉన్న ప్రదేశాన్ని తాను విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడినట్లుగా ఇక్కడ చూస్తాం. ఎందుకు యాకోబును వెళ్తున్నావంటే రిబకా అంటది, అయ్యా నీ అన్న అయిన ఏశావు నిన్ను చంపాలనుకుంటున్నాడు, కాబట్టి నువ్వేం చేస్తావంటే ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభిస్తాం. అంటే సమస్య అక్కడ ఉంటే నిజంగా చాలా తీవ్రతగా, అందుకే కదా తన సొంత తల్లి అతన్ని అక్కడి నుంచి పంపించినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. తల్లిదండ్రులు గురించి అంటే ఏమాత్రం కూడా సమస్య యొక్క తీవ్రత తక్కువగా ఉంటే యాకోబు ప్రాంతం నుంచి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు. ప్రేమ ఎందుకని నేను మాటలు చెప్తున్నానంటే సమస్య యొక్క తీవ్రత అంత ఎక్కువగా ఉంది అని చెప్పడానికి ప్రేమ. ఇప్పుడు యాకోబు ఏం చేస్తున్నాడు? తన సొంత ఊరు నుంచి తన మామ ఆయన లాబాను దగ్గరికి వెళ్తున్నట్టుగా మనం చూడడం ప్రారంభించాం. యాకోబు ఎందుకు వెళ్తున్నావంటే ఏశావు నా మీదకి వస్తాడు, లేకపోతే నన్ను చంపడం ప్రారంభిస్తాడు. కాబట్టి ఏం చేశాడు? పారిపోయే వ్యక్తిగా ఉండడం ప్రారంభించాడు. మరి మనం చూసుకున్నాం కదా, మన దేవుడు ఏం కోరుకుంటాడంటే సమస్యను చూసి పారిపోయేవాడి కదా, సమస్యను చూసి ప్రార్థించి విజయం పొందేవాడి ఉండడం దేవుని చిత్తం. యాకోబు జీవితంలో కూడా ఏ రీతిగా ఇప్పుడైతే కనబడుతూ ఉంది, పారిపోతున్నాడు. ఒక టైం వచ్చింది, దేవుడు ఏ రీతిగా మార్చాడు అంటే అతను ప్రార్థించే వ్యక్తిగా చేయడం ప్రారంభించాడు. ప్రేమ ఇప్పుడు మనం చూద్దాం. ఆదికాండం 32వ అధ్యాయం 24, 25, 26 వచ్చిన మనం చదువుకోవడం ప్రారంభిద్దాం. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయననెను. ఇక్కడ చూస్తే ప్రేమ వాళ్ళ యాకోబు తిరిగి అదే సమస్య, ఇది తిరిగి ఏశావు వస్తున్నాడు. ఒక్కడే కాదంట, 400 మందితో కలిసి బయలుదేరి వస్తున్నాడు అన్న మాట మనం చూడడం ప్రారంభిస్తాం. ప్రేమ వల్ల అయితే ఇప్పుడు చూస్తే సమస్య తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక యాకోబు అనుకున్నాడు, ఇక ఏం చేయాలి? ఒకప్పుడైతే పారిపోయాడు, ఇప్పుడైతే ఏం చేస్తున్నాడంట? ఒక్కడే మిగిలిపోయాడంట. ఆ దేవుని దగ్గర ప్రార్థన చేసినట్టుగా మనం చూడడం ప్రారంభిస్తాం. మోషే గ్రంథం 12వ అధ్యాయంలో రాయబడుతుంది, అతడు దేవునితో మొగ్గ సిరిగలవాడై పెనుగులాడేసి. అయ్యా ఒకప్పుడు ఏ మాత్రం కూడా అవనస్తునిగా ఉన్నప్పుడు, నిజంగా నీకు బలం ఉన్నప్పుడు, నిజంగా ఎట్లు చూసినా నువ్వు అంటే ఆ సమస్య తీవ్రత బట్టి పారిపోయి, ఇప్పుడైతే నువ్వు నిజంగా ఒక రకంగా ఏర్పిగా ఉంది, ఆ ప్రాంతంలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఏశావు ఎదురుగా వస్తున్నాడు అంటే ప్రార్థన చేయడం ప్రారంభించాడు.
హల్లెలూయా కనిపిస్తుంది. పారిపోయే వ్యక్తి ప్రార్థన చేసే వ్యక్తిగా మారి ఏం చేశాడు? ఆ ప్రాంతంలో నివసించడు. హల్లెలూయా ఏదైతే ఒకవేళ మాట మనం చెప్పాలంటే ఏదైతే పోగొట్టుకున్నాడో దాన్ని తిరిగి పొందడం ప్రారంభించాడు. ఏ సమస్యనైతే తన జీవితంలో గెలవలేననుకున్నాడు ఆ సమస్యను గెలవడం ప్రారంభించాడు. పారిపోతే సమస్య పోదు ప్రేమ ప్రార్థన చేస్తేనే. అందుకే దేవుడు మీరు పారిపోతే సమస్య తీరదు. అనేక వాటిని మనం పోగొట్టుకుంటాం. అయితే మనం ప్రార్థించే వారిగా ఉంటే అనేక వాటిని మనం పొందుకునే వారిగా ఉంటాం కదా. చివరిగా ఒక వాక్య భాగాన్ని నేను మీకు చూపించి ఇదినపు వాక్య పరిచయం అంటే ఒక సందర్భాన్ని చూపించి నేను ఇది వాక్య పరిచయం ముగించాలని ఆశపడుతున్నాను. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనం మనం చూద్దాం. ప్రేమ అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదరిపోయిరి. ఇక్కడ కూడా చూస్తే ప్రేమ గొప్ప శ్రమ కలిగిందంట. అందుకేమైందంట అపోస్తలులు తప్ప అందరూ చెదిరిపోయారు. అందరూ చెదిరిపోయారు. ఎందుకంటే సమస్యను బట్టి సమస్య వారు తట్టుకోలేక ఏం చేస్తారంట ఇతర దేశాలకు పారిపోయినట్లుగా ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం కదా. అయితే కొద్ది రోజులు జరుగుతున్నారు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డల సమస్యలు చూసి పారిపోయేవారిగా కాదు, ప్రార్థించి విజయం పొందేవారిగా ఉండాలని ఆశపడతారు కదా. మరి దేవుడు చేసిన కార్యం ఏంటి కూడా మనం చూడడం ప్రారంభిద్దాం. అదే అపోస్తల కార్యాలు 12వ అధ్యాయము 1-3 వరకు చదువుకుందాం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలిసికొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. ఇక్కడ చూస్తే ప్రేమ రాయబడిన మాట సంఘముకు అక్కడ హింస వచ్చింది, పారిపోయారు. ఇక్కడ చూస్తే సంఘములో ఉన్న కొంతమందిని బలాత్కారంగా పట్టుకున్నాం. ఆ తర్వాత చూస్తే యాకోబును చంపించినట్టుగా చూస్తాం. ఆ తర్వాత చూస్తే పేతురును చెరసాలను వేయించినట్టు, ఆ తర్వాత అతన్ని కూడా చంపాలా అన్నది. అంటే ఎంత భయంకరమైన సమస్య సంఘమునకు కనబడుతూ ఉంది అంటే మాటల్లో చెప్పలేనంతగా. ఇంతకు ముందు సంఘానికి మాత్రమే శ్రమ సంభవిస్తే వాళ్ళు పారిపోయారు. ఇప్పుడు చూస్తే సమస్య తీవ్రత అధికంగా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే సంఘానికి హింసగా ఉంది, సంఘమును నడిపిస్తున్నాం. ఆ దినం ఎవరైతే అపోస్తులు అక్కడ నిలబడ్డారో ఇప్పుడు అపోస్తులలో ఒక వ్యక్తిని చంపేశారు. మరొక మెయిన్ అపోస్తులని పట్టుకొని చెరసాల్లో పెట్టారు. ఇప్పుడు ఏం చేయాలి? సంఘము నిజంగా మొదటి సమస్య కంటే ఇప్పుడు వారు ఎదుర్కొంటున్న సమస్య చాలా పెద్దది. రావాలి అయితే సంఘము పారిపోలేదు. బైబిల్ గ్రంథంలో చూడడం ప్రారంభించడం. అదే అపోస్తల 12వ అధ్యాయం 5వ వచనములో పేతురు చెరసాలలో ఉంచబడిన సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థించుచుండెను. హల్లెలూయా. ఒకప్పుడు పారిపోయిన సంఘం, కేవలం సంఘంలో హింస కలిగితే ఇప్పుడు అదే సంఘంలో సమస్య తీవ్రత పెరిగితే కూడా ఏం చేసిందంట? అత్యాసక్తితో ప్రార్థించింది. హల్లెలూయా. ప్రార్థన చేయక ముందు పారిపోయిన అనుభవం, ప్రార్థన చేసిన తర్వాత పొందుకునే అనుభవం. ఎందుకు ప్రభా? మేము పారిపోయేవారిగా కాకుండా ప్రార్థన చేసేవారిగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు అంటే దేవుడు అంటాడు తగిన వారు ఏమనంటే మీరు పోగొట్టుకునే వారిగా కాదు, స్వాతంత్రించుకునే బిడ్డలుగా మనం ఉండాలి అంటారు. హల్లెలూయా. పోగొట్టుకునే వారిగా కాదు. ప్రజలు సమస్యను చూసి మనం ఎప్పుడైనా పారిపోతే మనం పోగొట్టుకున్న వారిని అవుతాం. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు? పోగొట్టుకునే వారిగా కాదు నా బిడ్డలు ఉండవలసింది, పొందుకునే వారిగా. హల్లెలూయా. నిజంగా ప్రేమ వల్ల ప్రార్థన ఎప్పుడైతే ప్రారంభం జరిగిందో వారి జీవితాల్లో, ముగ్గురి జీవితాల్లో కూడా మనం చూడొచ్చు. వారు పొందుకోవడమే ప్రారంభించారు. మోషే 40 సంవత్సరాలు వెళ్ళిపోయాడు. ప్రేమ సమస్య తట్టుకోలేక ఎంత కోల్పోయి ఉంటాడు. కనీసం తన సొంత కుమారునికి సున్నతి చేయించలేనంత భయంకరమైన
పరిస్థితిలోకి వెళ్ళాడు ప్రేమ. అంటే సమస్యను చూసి పారిపోవటం పోగొట్టుకుంటారు. అయితే సమస్యను చూసి ప్రార్థించే వారు ఏ రీతిగా ఉంటారు? స్వతంత్రించుకోవడం ప్రారంభిస్తారు. ఎంతగా అంటే నిజంగా ప్రేమ మొత్తం ఇశ్రాయేలులందరినీ మోషే గెలుచుకోవడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఏదైతే తన జీవితంలో ఒకప్పుడు పారిపోయినప్పుడు పోగొట్టుకున్నాడో, అయితే రెండోసారి ఆ సమస్య వచ్చినప్పుడు తను ప్రార్థన చేసి తిరిగి అంతయు నిలబెట్టుకున్నట్లుగా మనుషుండడం ప్రారంభిస్తాం. హల్లెలూయా. నిజంగా యాకోబు జీవితంలో తల్లిదండ్రులు ఇదంతా పోగొట్టుకున్నాడు. అయితే ఎప్పుడైతే ప్రార్థించాడో తనకున్నది అంతయు కూడా తిరిగి తన దగ్గర ఉంచుకోవడం ఏది పోగొట్టుకోలేదు. ఇక్కడ సంఘం కూడా ఒకప్పుడు చెదరిపోయారు. ఒక ఆస్తులు దిగవచ్చు. మరి వాళ్ళకు బోధించే నాయకులను నిజంగా వాళ్ళు మిస్ అయ్యి ఉండవచ్చు. అప్పుడు మిస్ అయ్యారు. తిరిగి ప్రార్థించారు. అలా ఏమి పోలేదు. మరి సేవకులు తిరిగి పొందినట్టుగా దేవుడు చెప్తున్నారు. సమస్యను గీచి పారిపోయే వ్యక్తిగా ప్రార్థించండి. పారిపోతే పోగొట్టుకుంటాం. ప్రార్థిస్తే తిరిగి స్వతంత్రించు. హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాట నువ్వు స్వతంత్రించుకునే వ్యక్తిగా ఉండాలన్నది దేవుని కోరిక. కాబట్టి అతిగా పారిపోయే వ్యక్తిగా కాకుండా ప్రార్థించి స్వతంత్రించుకునే వ్యక్తిగా దేవుడు మమ్మల్ని నిలబెట్టిన ఆశపడుతున్నా కృపను పొందిన వాడు ఎలా పొందిన సమస్యను తీసి పారిపోయేవారు కదా ప్రార్థించేవారిగా ఉండడం ప్రారంభించారు. తల వంచి ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, శివాజీ బంగారు పాదాలకి వందనాలు స్తోత్రాలు చెల్లించు. ఆశ్చర్యకరుడ ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవానికి కీర్తనీయమైన మా దేవానికి వందనాలు. వెల్పల్లో మీ మంచి లేదు అయ్యా. పరిశుద్ధతలకి సమూహం సాటి అయిన దేవుడు లేరు కనుక నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించు. ఎప్పటిలాగా అయ్యా బిడ్డలతో మీరు మాట్లాడినందుకు బట్టి వందనాలు. తండ్రి సమస్యను చూసి పారిపోయేవారిగా కాక ప్రార్థించి అయ్యా తండ్రి పొందుకునే వారిగా ఉండులాగున కృప చూపించారు. సమస్యను చూసి పారిపోతే కోల్పోయే వారిగా ఉంటాం. అయితే సమస్యను చూసి ప్రార్థించే వ్యక్తులుగా ఉంటే పొందుకునే వారిగానే ఉంటాం. ప్రభా అట్టి కృప చేత ఆయన ప్రతి బిడ్డను నింపండి. ఆయన సమస్యను చూసి పారిపోయే వారిగా కాక ప్రార్థించే వారిగా, తద్వారా పొందుకునే వారిగా, దీవెనలు పొందుకునే వారి, సమస్య నుంచి బయటపడే వారికి ఉండులాగున ప్రతి బిడ్డ గట్టి కృప చేత నింపమని అటు ధైర్యం అనుగ్రహించి నామాన్ని మీరే మహిమపరచుకోవాలి. పరిశుద్ధాత్మదేవ ఒక్కొక్క బిడ్డలు మీరు తట్టి లేపండి. మహిమ కలిగిన నీ కార్యములు అన్నీ జరిగించి అయ్యా మహిమ ఘనత ప్రభావాలు అయ్యా ఈ సమస్య నా జీవితం నుంచి పోతుందా లేదా అని భయపడుతున్న ప్రతి బిడ్డను ధైర్యపరచండి. పారిపోయే వారిగా కాదు, ప్రార్థించే వ్యక్తులుగా తండ్రి ద్వారా పొందుకునే వ్యక్తులుగా మార్చి మీరే మహిమ పొందాలి. ఏదైతే మీ జీవితంలో కోల్పోయి ఉన్నారో అవన్నీ తిరిగి నేను ప్రార్థించి వాటిని స్వతంత్రించుకునే బిడ్డలుగా మార్చి మహిమ ఘనత ప్రభావములు కేవలం దీన్ని మాత్రమే పొందమని ప్రార్థిస్తున్నాను. మరి సంతాన దేవుల కోసం ఎదురు చూస్తున్నాం, ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తున్నాం, ఆర్థిక పరమైన అద్భుతాల కోసం ఎదురు చూస్తున్నాం, సొంత గృహాల కోసం ఎదురు చూస్తున్నాను. అనేక దినాలుగా లాంగ్ పెండింగ్ ప్రాబ్లమ్ గా ఉంటున్నాను. చిన్న అయ్యా అనుగ్రహించబడును వెహికల్స్ అయ్యా తండ్రి అనుగ్రహించబడున్నాడు. తండ్రి ఏమైతే అయ్యా ఇక పొందుకోలేమో ఏమేమో అన్న భయంలో లేదు. మీరు ప్రార్థిస్తే పొందుకుంటారని భయం. అది ధైర్యంతో నింపి వారు మరింతగా ప్రార్థించింది. కృపను అనుగ్రహించి మీరు సేకరిస్తున్న ప్రతి బిడ్డను పేరు నాశనం చూస్తున్న ప్రతి బిడ్డను పేరు నాశనం కోల్పోయినవన్నీ తిరిగి షేర్ చేస్తూ ప్రార్థన చేస్తూ ఆర్థికంగా బలపడతాం. ఇవాళైన ప్రతి బిడ్డను నింపి మహిమ ఘనత ప్రభావములు కేవలం ఉందని అయ్యా ముందెన్నడూ చూడను. అయ్యా నాలుగుతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు తాకండి. స్వస్థత అద్భుతములు జరిగించి మీరు స్వస్థత మనకి మాత్రమే ఆయన బలమైన సాక్షి రేకులు చూపించిన ఆమెన్.